కూడా వేదికని అలంకరించవలసిందిగా జరుగుతూ ఉంది. అదేవిధంగా పోషా యాక్ట్ ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన మన అమ్మలందరూ కూడా నా నమస్కారాలు. ముందుగా events, what I found is when we deal for a period of time, it is dissipating. The problem is lessen issue and give a solution, practical solution to the women who is facing that problem. You know, I'd have been more happier if there are equal number of men here, because this is ఒక ఆఫీస్ లో గానీ ఒక వర్కింగ్ ప్లేస్ ఆర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఎక్కడో కంప్లైంట్ ST committee, minorities committee, and all together we are planning for men's training also. We have colleagues Dr. Trivedi and Dr. Shrikani also. We are all part of internal. అంటే పని ప్రదేశంలో లైంగిక వేధింపుల మీద మేము డిస్ట్రిక్ట్ వైజ్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫీస్ హెచ్ఓడీస్తో అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో అంటే బ్యాంక్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, వీళ్ళందరితో కూడా మీటింగ్స్ పెడుతూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు రావటం జరిగింది. ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పాష్ యాక్ట్ అనేది 2013లో వచ్చింది, కానీ దాదాపు 13 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఎక్కడా కూడా దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏదైతే మా దగ్గరికి వస్తున్నాయో దాని మీద బేస్ చేసుకొని మాకు అర్థమైంది ఇది ఎక్కడా కూడా పాష్ యాక్ట్కి సంబంధించి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఫామ్ చేస్తున్నా కూడా ఏదో కలెక్టర్ అడుగుతారనో లేకపోతే విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అడుగుతారనో పేపర్లో అయితే ఫామ్ చేస్తున్నారు, కానీ అది ఎవరికైతే రీచ్ అవ్వాలంటే పనిచేసే చోట అయితే అక్కడ ఎంప్లాయీస్కి కానివ్వండి, లేకపోతే చదువుకునే చోట స్టూడెంట్స్కి కానివ్వండి, అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఒక ఐసీసీ ఉందని తెలియకే అక్కడ జరుగుతున్న ఇష్యూస్ కొన్ని కూడా బయటికి రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా అవి ఇంటర్నల్గా సాల్వ్ అవ్వకుండా బయటకు వచ్చి మీడియాలో కూడా ఇలా ఎవరైతే ఆ ఆఫీస్ హెడ్ కానీ కాలేజ్ హెడ్ కానీ ఉంటుందో వాళ్ళది దాంట్లో భాగంగా వీళ్ళు పాష్ యాక్ట్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. దానికి సంబంధించి ఐసీసీస్ ఫామ్ చేయాలి. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అంటే టాప్ లీడర్షిప్ నుంచి కింద లెవెల్లో పనిచేసే వర్కర్ వరకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది జరగట్లేదు. అలాగే వీళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అడుగుతున్నా కానివ్వండి, విమెన్ అండ్ చైల్డ్ అడుగుతున్నా కానీ, లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా కానీ చాలామంది కంప్లై అవ్వట్లేదు. వాళ్ళ రిపోర్ట్స్ పంపించట్లేదు, లేకపోతే ఐసీసీలో మా ఈ మెంబర్స్ ఉన్నారని చెప్పట్లేదు. ఇవేమీ కూడా జరగట్లేదు. అలాగే వాళ్ళు 2-3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మా దగ్గర ఉంటే కనుక మేము ఏం చేసాం అనే రిపోర్ట్ కూడా యాక్చువల్గా పంపించాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. అలాగే పాష్ డాష్ బోర్డ్లో కూడా పెట్టాలి, కానీ ఇవేమీ జరగట్లేదు. సో చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఏదైతే షీ బాక్స్ తీసుకొచ్చింది ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని చెప్పి, అలాగే సుప్రీంకోర్టు కూడా 10 సార్లు ప్రతిసారి కూడా చెప్తుంది పాష్ యాక్ట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలని. యూజీసీ కూడా చెప్తుంది, కానీ ఎక్కడా కూడా రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీలో జరగట్లేదు. సో దీన్ని మేము ఒక ఎజెండాగా తీసుకొని ఎస్పెషలీ అట్లీస్ట్ టు మేక్ ష్యూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్లీస్ట్ 95 to 100% కంప్లైంట్స్ రేట్ ఉండేటట్టుగా కూడా మేము ఈ సెషన్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ డబ్ల్యూసీడీ కానివ్వండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిపి చేస్తున్నాము. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు తెలిసేది ఏంటంటే కొంతమందికి అసలు పాష్ యాక్ట్ అంటే కూడా ఏంటో తెలియట్లేదు. సో హెరాస్మెంట్కి గురవుతున్న ఎవరికి చెప్పాలో తెలియదు, లేకపోతే ఈ వర్క్ ప్లేస్ మానేసి ఇంకో వర్క్ ప్లేస్కి వెళ్ళటం, ఎందుకంటే ఇక్కడ హెరాస్ చేస్తున్నారు కాబట్టి ఇంకో చోటుకి వెళ్ళటం, అక్కడ అయితే వీళ్ళ ప్లేసులు మారుతున్నారు, లేకపోతే ఉద్యోగాలు కానీ చదువుకోవటం అన్నా మానేస్తున్నారు, కానీ వాళ్ళకి ఒక సొల్యూషన్ కూడా దొరకట్లేదు. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మేము ఈ మీటింగ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే చాలామంది ఐసీసీ మెంబర్స్ కూడా ట్రైనింగ్ లేదు. అంటే ఒక కంప్లైంట్ వస్తే ఎలా డీల్ చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలనేది కూడా ట్రైనింగ్ లేదు. కాబట్టి దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తూ ఈ విమెన్ కమిషన్ తరపు నుంచి అలాగే డబ్ల్యూసీడీ కోఆర్డినేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్తో ప్రతి జిల్లాలో కూడా
మన పార్టీకి సంబంధించి మీరు మాట్లాడొద్దు అనేం కూడా లేదు. ఎందుకంటే రీసెంట్ ఒక ఇన్సిడెంట్ మీద మేము రియాక్ట్ అయ్యాము. సో మాకు ఎవరు కాల్ చేసి ఎందుకు రియాక్ట్ అయ్యామని ఎవరు అడగలేదు. బికాజ్ వెన్ వీఆర్ అంటే మనం ఇంతమంది విమెన్ వచ్చి బయట పనిచేయాలన్నప్పుడు అలాగే గవర్నమెంట్ పాష్ పొలిటికల్ పార్టీస్ కూడా అప్లై అవ్వాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. సో అలాంటప్పుడు దాన్ని సప్రెస్ చేయాలని కూడా ఏం చూడరు. డెఫినెట్లీ ఏంటంటే అట్ ఎవ్రీ లెవెల్ ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా ఆలోచించి చేస్తే డెఫినెట్లీ ఇలాంటి కంప్లైంట్స్ తగ్గుతాయి. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ ఈరోజు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించి ఒక వర్క్షాప్ అయితే నిర్వహించారు. ఈ వర్క్షాప్కి సంబంధించి ఏదైతే ఫోస్టో 2013 ఈ యొక్క చట్టం ఏదైతుందో దాన్ని ఇప్పటి వరకు కూడా అమలు చేయకపోవడంతో మహిళలు తమకు వేధింపులకు, బాలికలపై వేధింపులకు ఎక్కడికి ఫిర్యాదు చేయాలా, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ను ఎందుకు ఫాలో చేయడం లేదు, అసలు ఎందుకు వెనక వేస్తున్నారనే దాని మీద ఈరోజు నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ఈరోజు వర్క్షాప్ అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి అటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అందరూ మహిళలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఈరోజు వర్క్షాప్ అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడైతే ప్రైవేట్ సంస్థ కావచ్చు, అటు పబ్లిక్ సంస్థ కావచ్చు, మహిళల చెప్ప జరుగుతున్న వేధింపులను ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎవరికి ఫిర్యాదు చేసి దాని మీద చర్యలు తీసుకుంటారనేది మీద పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం తిక్కన ప్రాంగణంలో ఈ యొక్క అవగాహన సంబంధించినటువంటి వర్క్షాప్ అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాల ప్రకారం అయితే దీనికి ఒక లోకల్ కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కమిటీకి సంబంధించి ఎవరైనా సరే ఈ కమిటీకి ఫిర్యాదు చేసే తక్షణం దాని మీద చర్యలు తీసుకునే విధంగా ఈరోజు చర్యలు చేపట్టే విధంగా ఈరోజు ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే చర్యల్లో భాగంగా ఈరోజు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ ఈరోజు ప్రతి ఒక్కరు అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాని మీద రాబోయే పరిస్థితుల్లో మహిళలపై కావచ్చు, అటు బాలికలపై లైంగిక వేధులకు వచ్చిన తర్వాత ఫిర్యాదులు ఏ విధంగా తీసుకుంటారనే దాని మీద రాబోయే కాలమే నిర్ణయించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.